ఇంకా అప్పుడు జయమాలని జ్యోతి ఇప్పుడు జ్యోతిలక్ష్మి జ్యోతిలక్ష్మి గారు అనురాధ ఏంటి సార్ అప్పుడు ఏంటి జనాలు ఎలా ఉండేది అంటారు? అంటే వాళ్ళ డ్యాన్స్ ఉంటే కానీ ఎవరో కురుక్కునే వాళ్ళు కూడా చెప్పేవారటండి ఫలానా వాళ్ళు డ్యాన్స్ కావాలని. అంటే అప్పట్లో ఐటమ్ సాంగ్ అనేవాడు. అవునండి. ఈ ఐటమ్ సాంగ్ ఒక సాంగ్ ఉంది అంటే దాన్ని చూడడం కోసం కుర్రోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చేవారు. తెలియకుండా మనసులో కూడా పెద్దోళ్ళకి ఉండేది చూడాలని ప్రతి వాడికి ఉంటది పైకి చెప్పడండి. అంచేత దానికి ఏం చేసేవాళ్ళం అంటే ఒక సాంగ్ పెట్టుకునేవాళ్ళం, ఐటమ్ సాంగ్ మనం టోటల్ గా ఒక ఐటమ్ సాంగ్ పెట్టుకునేవాడు మనం అప్పట్లో. సో అప్పట్లో మనకి వీళ్ళే కదండి, జయమాలిని, జ్యోతిలక్ష్మి, అనురాధ, కుయిలి, సిల్క్ స్మిత సెకండ్ స్టెప్ లో వచ్చింది. వీళ్ళు ఉంటే కొంచెం క్రేజ్ గా ఉండేది సినిమా కండి టోటల్ గా. ఐటమ్ సాంగ్ కూడా మేము ఏం చేసేవాళ్ళం, సెకండ్ హాఫ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకునేవాళ్ళం. సెకండ్ హాఫ్ ఎందుకంటే ఫస్ట్ హాఫ్ పెట్టామనుకోండి, ఫస్ట్ హాఫ్ చూసి వెళ్ళిపోతాడు, ఇంటర్వెల్ వెళ్ళిపోయారు, వెళ్ళి బయట పాస్ అమ్ముకునేవారు. అందుకనే మేము సెకండ్ హాఫ్ వచ్చేలాగా స్క్రిప్ట్ లో ఆలోచన చేసేవాళ్ళం అప్పట్లో. అదండి అది. అప్పుడు వాళ్ళు ఎంత రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు సుమారుగా? అంటే అప్పుడు బడ్జెట్ పెట్టానండి, ఇంత ఉండే కాదు అప్పుడు. అన్ని 30 లక్షలు, 30,000, 40,000, 50,000 ఇట్లాగే. ఎందుకంటే 8 లక్షల్లో, 12 లక్షల్లో, 20 లక్షల్లో, 50 లక్షల్లో సినిమా అవ్వాలంటే ఎక్కడవుతాయండి? అవునండి. పెద్ద హీరోల సినిమాలే తక్కువకి అయ్యాయి అప్పట్లో. అవునండి మనకండి. అయితే వీళ్ళు సాంగ్ ఒక 30,000, 40,000 తీసుకునేవారు. చిన్న సినిమా వాళ్ళు కూడా చిన్న సినిమాని బట్టి, ఓకే అండి, హీరోని బట్టే తీసుకునేవారు. వాళ్ళు కూడా హీరో ఎవరండి ఇలాగా అని అడిగి తీసుకునేవారు. అంటే కొద్దిగా చూసుకున్నారు ప్రొడ్యూసర్ ఎవరు గొప్పవాళ్ళ? 100%. ప్రొడ్యూసర్ గురించి పెద్దగా ఆలోచించరు కానండి, క్యాస్టింగ్ గురించి ఆలోచించేవారు మనకండి. నేను విన్నంత వరకు రామానాయుడు గారు ఉన్నారు కూడా, నేను నీకు ఎంత యాక్టర్ అయినా ఆయన పిలిస్తే వచ్చేయాల్సిందే, నీకు ఇంతే ఇస్తాను అనేవారటండి. అవునండి. నిజమా కాదు సార్ అది? నిజమా కాదు అనేది నాకు తెలియదు, అది పక్కన పెట్టండి. ఆయన ఎంత ఇచ్చినా చేయడం అనేది ఒక క్రేజ్. ఎందుకంటే ఓ పెద్ద బ్యానర్ లో ర్యాలింగ్ చేస్తున్నాడు, లేదా పలానా ఆర్టిస్ట్ చేస్తున్నాడు, వాళ్ళ బ్యానర్ వాల్యూ మాకు యాడ్ అవుతుందండి. డెఫినెట్ గా సురేష్ ప్రొడక్షన్ చేస్తున్నానండి, బయట వాళ్ళు ఏమనుకుంటారు, సురేష్ ప్రొడక్షన్. అలాగే దాసరి ఫిల్మ్ యూనివర్సిటీ చేస్తున్నావా సినిమా, పలానా అన్నపూర్ణ సంస్థలు సినిమా చేస్తున్నావా, అన్ని స్టాంప్డ్ అండి అవన్నీ. దానివల్ల మాకు గుడ్ విల్ కలిసి వస్తుందండి. అక్కడ మేము రెమ్యూనరేషన్ చూసుకోకూడదు. అవునండి. అక్కడ వాడు పిలిచి మనకు అవకాశం ఇస్తే. అలాగే జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అప్పట్లో. అదే ఇప్పుడు మీరు మొట్టమొదటి సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు సార్? అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పాము, ఇన్కమ్ ట్యాక్స్ చెప్పే దాంట్లో లేదండి అసలు. దాంట్లో లేదండి. దాంట్లో నాకు ఆ రోజు ఇచ్చింది 25 లక్షలు, 25,000, 50,000 ఇచ్చారు. 25,000, 50,000 అంతే. మధ్యలో ఇచ్చారు. అడ్వాన్స్ ఇచ్చేవారండి? అడ్వాన్స్ ఇవ్వడం అప్పట్లో అన్ని సిస్టమ్స్ ఉన్నాయండి. ముందు వచ్చి మాట్లాడుకుని ఒక 5,000 అడ్వాన్స్ ఇవ్వడం, తర్వాత షెడ్యూల్కి ఎంత ఇవ్వడం, అలా అన్ని ఉన్నాయండి అప్పట్లో. ఉండేది. మీ ఏం ఎలా ఉండదండి? ఈ డబ్బులతో మనం ఇల్లు కొనేసుకోవాలి, పొలాలు కొనాలి, స్థలాలు కొనాలి అలా అనుకునేవారా, లేదా ఏదో సరదాగా సినిమాలు చేయాలి, డబ్బులు అవంతా వస్తాయి? పొలాలు స్థలాలు అని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు కొంచెం మాది పెద్ద ఫ్యామిలీ, బర్డెన్స్ ఎక్కువ ఉండేవి కాబట్టి వాళ్ళ చుట్టాలందరినీ ఆదుకోవడం చేయడం ఇలా చేశానండి నేను. కానీ చాలా మంది అప్పట్లో కొంచెం పొలాల మీద, ల్యాండ్స్ మీద, వాటి మీద పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. శోభనబాబు గారు అయితే ఇదే సలహా ఇచ్చేవాడు, మీరు సంపాదించే డబ్బులు ల్యాండ్ మీద పెట్టుకోండి అని. ఓకే. నిజంగా ఆయన చెప్పింది ఈ రోజు చాలా గొప్ప విషయం అనిపిస్తుంది. ఆయన చెప్పేవాడు సార్, ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళందరికీ చెప్పేవాడు. ఆయన పెట్టాడుగా ల్యాండ్స్ మీద. అవునండి. ల్యాండ్స్ మీద పెట్టాడు, ₹1 పెడితే ₹10 అయ్యిందండి. అవునండి. వాళ్ళకి చంద్రమోహన్ గారికి, మురళీమోహన్ గారికి, వీళ్ళందరికీ శ్రీధర్ అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, అతనికి వీళ్ళందరికీ ఎవరు పడితే వాళ్ళకి చెప్పేవాడు ఆయన. అవునండి. డబ్బులు వేస్ట్ చేయొద్దు, మీరు ల్యాండ్ మీద పెట్టండి, చేయండి అని. ఇప్పుడు